Good morning class. Welcome to your daily current affairs on paper Hindu. So ee roju evaithe important articles unnayo chuddam. So I found that there are very less articles for today which are explanatory. So we'll see. Right. So 14 states yet to join education scheme. సో ఈ ఎన్ఈపీ పాలసీ ఉంది కదా, ఎన్ఈపీ పాలసీతో ఇంటిగ్రేట్ అవుతూ ఈ ఉషా అన్న స్కీమ్ ఒకటి ఉందండి, విచ్ ఈజ్ ప్రైమ్ మినిస్టర్ ఆర్ ప్రధాన మంత్రి ఉచితర్ శిక్షా అభియాన్. సో దీనిలో ఇంటిగ్రేట్ అవ్వడానికి ఇంకా 14 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ పెండింగ్ పెట్టున్నాయి. సో వాట్ విల్ దే డూ అన్నది చూద్దాం. సో వాళ్ళ ఫోకస్ డిస్ట్రిక్ట్స్ ఏంటి, వాళ్ళ ఫోకస్ ఏరియాస్ ఏంటి. సో అండర్ పిఎం ఉషా the focus districts should be identified to improve the overall quality of higher education institutions. సో ఒక స్టేట్లో తీసుకున్నట్లయితే కొన్ని స్పెసిఫిక్ డిస్ట్రిక్ట్స్ని సెలెక్ట్ చేసుకొని అందులో హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎడ్యుకేషన్స్ని ఐడెంటిఫై చేసి వాటి మీద ఫోకస్ చేస్తారు. సో 3 స్టెప్స్ మీద జరుగుతుంది, 3 స్టేజెస్ మీద. వాట్ ఆర్ దోస్ విల్ సీ. సో ఫస్ట్ స్టేజ్ ఈ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ విల్ సైన్ an MOU with Union Education Ministry with commencements of implementation of NEP 2020. సో NEP 2020 ఇంప్లిమెంటేషన్ కోసము గుడ్ మార్నింగ్ ఫైన్. సో ఈ కమిట్మెంట్స్ కోసం ఏవైతే ఉన్నాయో, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనియన్ మినిస్ట్రీతో పాటు స్టేట్ గవర్నమెంట్స్ అనేది ఎంఓయూ చేసుకోవాలన్నమాట ఎడ్యుకేషన్ ఫీల్డ్. సో వెన్ దే డూ దట్ దే ఇమీడియట్లీ ఇట్ మీన్స్ దట్ దే ఆర్ యాక్సెప్టింగ్ దిస్ NEP 2020 ఇన్ టు దేర్ పర్టికులర్ స్టేట్. సెకండ్ స్టేజ్లో ఏం జరుగుతుంది, the state government will shortlist universities, colleges and districts. సో వన్స్ ఈ ఎంఓయూ అయిపోయిన తర్వాత ఏ వాటికి వీళ్ళకి స్పెషల్ ఫోకస్ కావాలి అన్న దాని మీద స్టేట్ గవర్నమెంటే లిస్ట్ ప్రిపేర్ చేస్తుంది అనమాట. సో ఇట్ విల్ ప్రిపేర్ ద స్టేట్ లిస్ట్. సో వాట్ ఎవర్ ద లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ ఆర్ కాలేజెస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ అండ్ వాట్ ఎవర్ ద ఫోకస్ డిస్ట్రిక్ట్స్ అన్నది కూడా ఐడెంటిఫై చేసే స్టేట్ గవర్నమెంట్. ఆఫ్టర్ దట్ సో ద థర్డ్ స్టేజ్ మినిస్ట్రీ విల్ ఎవాల్యుయేట్ ద ప్రపోజల్స్ అండ్ దెన్ సెండ్ దెమ్ ఫర్ అప్రూవల్ బై అ ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డ్. సో ఏం చేస్తున్నారు, మినిస్ట్రీ విల్ ఎవాల్యుయేట్ ద ప్రపోజల్స్ అండ్ సెండ్ దెమ్ టు ద అప్రూవల్ బోర్డ్. ఒక బోర్డుకి అన్నది ఆ ప్రపోజల్స్ వీళ్ళు ఏవైతే చెప్తున్నారు, సో ఫినాన్షియల్ కావచ్చు, లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ వాళ్ళకి రికమెండేషన్స్ ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆఫ్టర్ ద స్టేట్ గవర్నమెంట్ సెండింగ్ దెమ్ ద రిపోర్ట్, దెన్ ఫర్దర్ వాట్ ఇట్ విల్ హ్యాపన్, ఈ మినిస్ట్రీ యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఎవరైతే ఉన్నారో దాన్ని చూసి ఎవాల్యుయేట్ చేసి అప్రూవల్ బోర్డుకి పంపిస్తారనమాట. రైట్. సో విల్ సీ వాట్ ఆర్ ద స్టేట్స్, లైక్ mostly southern states would not be accepting this. So Kerala, Tamil Nadu, West Bengal are among the 14 union territories and states which are yet to sign a crucial memorandum of understanding with Union Education Ministry. So వీళ్ళు ఇంకా చెయ్యలేదు. ఈ ప్రాసెస్ చేస్తే ఏమవుతుంది అన్నది మనం ఇక్కడ చూసాం. సో అపార్ట్ ఫ్రమ్ దట్ see this NEP policy to get funds. ఎంత ఫండ్స్ వస్తున్నాయంట, 13,000 funds for the next 3 years, 13,000 crore funds for the next 3 years. Good morning, fine. So for the next 3 years under the center's flagship scheme for state run higher education institutions. So state లో ఉన్న ఈ ఐడెంటిఫై చేస్తారు కదా వీళ్ళు ఏవైతే ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అని చెప్పి ఐడెంటిఫై చేసిన ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాటికి ఫండింగ్ ఇవ్వడానికి ఓవరాల్ ఎంత బడ్జెట్ ఉంది, 13,000 crores ఫండింగ్ అవైలబిలిటీ ఉంది for the next 3 years and these 14 states and union territories are yet to sign this MOU with the Union Education Ministry. So our scheme పేరు ఏంటి అని చూద్దాం. So the scheme is 40% of Pradhan Mantri Uchitar Shiksha Abhiyan budget must be borne by the state themselves and no extra funds will be earmarked for NEP reforms. So ఎంత రేషియోలో డివైడ్ అవుతుంది, 60:40 రేషియో. రైట్. సో 60 వచ్చేసి సెంటర్, 40% వచ్చి స్టేట్స్ బేర్ చేయాలి. ఎన్ఈపీ పాలసీ ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏవైతే ఇంట్రడ్యూస్ చేస్తున్నారో వాటన్నిటికీను 60% వచ్చి సెంటర్ భరిస్తుంది, స్టేట్ వచ్చి మిగిలిన 40% భరిస్తుంది. ఓకే, ఐ హోప్ దట్ ఈస్ క్లియర్. రైట్, విల్ గో విత్ ద నెక్స్ట్ వన్. సో దిస్ ఇస్ ఆన్ గోయింగ్ ఇష్యూ ఆఫ్ మణిపూర్. వీ ఆల్రెడీ డిస్కస్డ్. ఎనీథింగ్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏదొచ్చినా సరే వీ విల్ సీ దట్ which is of importance. If it is the same routine, we will be ignoring those articles as of now. More of political news today. We'll see what are the important articles. But editorials are good. So ఒక్కసారి చూసుకొని టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేశాను. Yes.
So UK taking measures to ensure safety of Indian Commission in London Minister. So backdrop of this issue first చూద్దాం. ఈ ప్రో ఖలిస్తాన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఇండియన్ హై కమిషన్ ఏదైతే యూకే లండన్లో ఉందో అక్కడికి వెళ్ళి ఫ్లాగ్స్ వాళ్ళ ఖలిస్తాన్ చూపించడం, మన ఫ్లాగ్ డౌన్ చేయడం ఇలాంటివన్నీ చేస్తున్నారన్నమాట. దీస్ పీపుల్ ఆర్ ప్రో ఖలిస్తాన్ పీపుల్. అంటే ఏంటి, పంజాబ్లో ఉన్న ఏరియాని సపరేట్ కంట్రీగా వీళ్ళు కావాలనుకునే వాళ్ళు అనమాట. సో దే ఆర్ అజిటేటింగ్ అండ్ దెర్ ఈజ్ clear evidences that this Khalistan movement is being forced. అంటే ఈ ఖలిస్తాన్ మూమెంట్ ని రెచ్చగొట్టేదైతే పాకిస్తాన్ యొక్క టెర్రరిస్టులు అని చెప్పి కూడా అలిగేషన్స్ ఉన్నాయి. సో దిస్ యూ విల్ బి లెర్నింగ్ ఇన్ యువర్ ఇంటర్నల్ సెక్యూరిటీ. సో ఇంటర్నల్ సెక్యూరిటీ బార్డర్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అక్కడ దాన్ని చదువుకుంటారు. రైట్, యూకే టేకింగ్ మెజర్స్ టు ఎన్ష్యూర్. సో ఏం మెజర్స్ తీసుకుంటుంది అసలు, వై దే హ్యావ్ టు టేక్, వై? సో ఎప్పుడైతే మన ఒక ఫారిన్ బాడీలో వేరే ఒక కంట్రీ వాళ్ళు అక్కడ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఆ ఎస్టాబ్లిష్ చేసిన ఆఫీస్ ప్రొటెక్షన్ కూడా ఆ కంట్రీ కింద వస్తుంది. సో ఇండియా రియాక్టెడ్ వెరీ షార్ప్లీ సేయింగ్ దట్ ఇట్ వుడ్ బి అండర్ ద ambience, just a second, it would be under the ambience of that particular country itself. So UK లో పెట్టాం కాబట్టి UK వాళ్ళది సేఫ్టీ కన్సర్న్స్ కూడా, సో ఈ ఇష్యూని మీరే డీల్ చేయాలి అన్నట్టు చెప్పింది. Right. So United Kingdom is taking necessary measures to ensure the safety and security of Indian High Commission in London and its staff members. So British Security Minister British Security Minister Mr. Tom said on Sunday, around 5 months after the mission was attacked by pro-Khalistani forces that put bilateral ties under strain. So India ఏం చెప్పిందంటే, until unless you are not properly reacting on that, definitely there is a huge stress between both the countries. మనకు వాళ్ళ నుంచి మనకు పాజిటివ్ రిలేషన్స్ కావాలంటే ఫస్ట్ సెక్యూరిటీ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ కన్సర్న్డ్ కదా. సో 5 months అయింది ఇష్యూ స్టార్ట్ అయ్యి, రైట్ నౌ దే హ్యావ్ టేకెన్ ద డెసిషన్. రైట్, సో ఇన్ an exclusive interview the senior minister has addressing this India's concerns over pro-Khalistani elements, that any attempt to radicalize people in UK will be dealt by law forcing authorities. సో ఎవరైనా సరే ఇప్పుడు ఇండియన్ హై కమిషన్ ముందర ఈ ప్రో ఖలిస్తాన్ అజిటేషన్స్ చేసినట్లయితే, మా ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ వన్ ఎడిటోరియల్ న్యూస్ దట్ ఈస్ ఎక్స్ప్లెనేటరీ ఇన్ ఆర్టికల్ మిస్టర్ లీలా మహేష్. సో దట్ ఈస్ వై ఐఎమ్ నాట్ టేకింగ్ యువర్ ఎడిటోరియల్స్ తీసుకున్నట్లయితే అది సపరేట్గా చెప్పాల్సి వస్తుంది. Fine, if you want me to explain, I can explain one particular article. Like you have to read this. Meeku already article current affairs identify chesuninte. Like if you are following the class, you will know on what these articles would be. So these are like opinionized articles. So opinion enduku chadavalante two things, language will be improved, and second thing would be this opinions you can impart into your answers if it is more reliable. Andukani, right? So let's see this article, but before that let me complete that article first. So ee article teeskuntanu, I'll explain you, but before that let me complete this. Okay, so pro-Khalistani elements, that any attempt to radicalize people will be law enforcing authorities కింద వీళ్ళకి స్ట్రిక్ట్ గా పనిష్మెంట్స్ అనేది జరుగుతుంది అని చెప్పారు. So yeah, they mentioned that. Let me be very clear about this. This is not an Indian problem in the UK. Whenever there is radicalization in the UK of UK citizens, this is a British problem. So any attempt to radicalize any UK citizen in any direction will be dealt by British government. So వీళ్ళు ఏం చెప్పారు, అది మీరు ఇండియా ప్రో ఖలిస్తాన్ మూమెంట్ కావచ్చు, whatever it may be, but if it is happening on the UK land, then that is an issue of UK. సో ఇండియన్ ఇష్యూ కాదు, ఇది మేము యూకే ఇష్యూగా డెల్ చేస్తాం. సో ఆల్ ఆర్ పీపుల్, ఆల్ ద ఫోర్సెస్ విల్ బి యాక్టింగ్ అగేన్స్ట్ ఇట్, లా కానీ లేదంటే పోలీసింగ్ కానీ దీనికి అగేన్స్ట్ గానే యాక్ట్ అవుతుంది అని చెప్పారు. రైట్, సో దాట్ ఈస్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఎస్, సో దీని బ్యాక్డ్రాప్ కూడా చెప్పాను కదా, ఫ్లాగ్ డౌన్ చేశారు. ఆ ఇండియన్ హై కమిషన్ ముందర మన ఫ్లాగ్ ఏదైతే ఉందో దాన్ని డౌన్ చేసి వాళ్ళ ఫ్లాగ్ను పెట్టాలని ట్రై చేశారు. సో దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. రైట్, yeah, let's see this particular article. Rebooting the courts. So criminal laws may need reform but not new and unfamiliar names. So ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే, దిస్ ఇస్ అగైన్ అ పాయింట్ ఆఫ్ క్రిటిసిజం. రీసెంట్గా చూసినట్లయితే
మన క్రిమినల్ కోడ్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీనేమ్ చేసి ఆ ఉన్న ఎగ్జిస్టింగ్ కొలోనియల్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని రిపీల్ చేసి కొత్త నేమ్ పెట్టి 313 అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు. Almost 313 amendments were brought into limelight by repealing the existing criminal procedures. In this ambience, they have also removed, repealed Sedition Act. So, ఇది highlights. So, ఇది కాకుండా వీళ్ళు ఏం చెప్తున్నారంటే దీనికి తమిళనాడు గవర్నమెంట్ యొక్క చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో మిస్టర్ స్టాలిన్ ఆయన క్రిటిసైజ్ చేసింది ఏంటంటే యు ఆర్ ఇన్ ద నేమ్ ఆఫ్ డీకొలనైజింగ్ యు ఆర్ అగైన్ ఇంపోజింగ్ దిస్ ఇంపీరియలిస్టిక్ మైండ్ సెట్. సో యు ఆర్ లిఫ్టింగ్ ఆర్ యు ఆర్ షిఫ్టింగ్ టువర్డ్స్ లింగ్విస్టిక్ ఇంపీరియలిజం, లింగ్విస్టిక్ కొలనైజేషన్ అని చెప్పారు. అంటే అర్థం ఏంటి, కొలనైజేషన్ బ్రిటిష్ ఒక్క మైండ్ సెట్ నుంచి ఉంది కాబట్టి ఇలా దీన్ని రిపీల్ చేస్తున్నామని చెప్తున్నారు. బట్ అగైన్ మీరు హిందీ నేమ్స్ చేంజ్ చేస్తున్నారు. యు ఆర్ you're forcing this Hindi language imbibing into non-Hindi states అని చెప్పారు. So this is again the criticism. ఆ criticism based ఈ యొక్క ఆర్టికల్ అని చెప్పొచ్చు. So of course, so criminal laws may need reform. Definitely it needs reform. ఒక stage దాటిన తర్వాత like every other time we need reforms in an existing act. That is acceptable. But not with the unfamiliar names. Another point. So few would disagree that laws require an overhaul from time to time so that they could be abreast of developments in technology and changes in society. However, it does not mean the whole codes need to be introduced and given abstruse names when in substance the old names or old laws are essentially retained. వీళ్ళు ఏం చెప్తున్నారంటే fine. So we definitely agree that you have to make changes in the existing law at one point of time, at any point of time when there is requirement you have to convert into this changes, you need to adapt these changes. అదే కదా మనం చేస్తుంది, ప్రతి చోట ఎక్కడైతే చేంజెస్ కావాలనుకుంటున్నాం మనం అమెండ్ చేస్తున్నాం. సో దట్ కెన్ బి ఇన్ ద పార్ట్ ఆఫ్ లెజిస్లేచర్ ఆర్ ఇన్ ద రికమెండేషన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, దట్ ఈస్ యాక్సెప్టబుల్. బట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కోర్ట్స్ లో కూడా కొన్ని న్యాయం జరిగేవి ఉన్నాయి కదా, నాట్ కొన్ని, ఆల్ ఆఫ్ దెమ్ స్టిల్ ఆర్ గివింగ్ జస్టిస్. మేబీ సమ్ మైట్ బి విత్ అ కొలోనియల్ మైండ్ సెట్, బట్ యా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ already in use and they're efficient in its usage. మరి అలాంటివి ఎందుకు రిమూవ్ చేయాలి? It doesn't require కదా, right? So however, it does not mean that the whole new codes to be introduced and given abstruse names. So ప్రతి ఒక్కరు వాళ్ళు ఏం చేశారు, ఉన్న ఎగ్జిస్టింగ్ అన్ని రిపీల్ చేసి కొత్తది ఇంట్రడ్యూస్ చేశారు. దిస్ ఇస్ నాట్ అన్ అమెండ్మెంట్, దిస్ ఇస్ రిపీలింగ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ యాక్ట్ అండ్ టేకింగ్ అ న్యూ యాక్ట్. అది అర్థం చేసుకోవాలి మీరు, రైట్? సో ఎస్, నెక్స్ట్. So the first criticism about the Bharatiya Nyaya Sanhita, which is BNS, to replace the Indian Penal Code. So em chesaru veelu ikkada, we have already seen this article yesterday. So articles, I mean on Saturday, Bharatiya Nyaya Sanhita Indian Penal Code ni replace chesindi. Next, Bharatiya Nagarik Suraksha Sanhita to replace Code of Criminal Procedure. So Indian Penal Code, Code of Criminal Procedure and Evidences, danni Bharatiya Saksha Bill to replace Indian Evidence Bill. That is unnecessary to refer them wholly in Indian names. Every law in India has an official translation in respect of the official language of every state. So the need of IPC, CRPC and Evidence Act to be referred to in their Hindi names alone is questionable. The criminal procedure law was reenacted in 1973 and is known as CRPC. సో ఏదైతే క్రిమినల్ ప్రొసీజర్ లా ఉందో దాన్ని మళ్ళీ రీఎనాక్ట్ చేశారు 1973లో. సో వాట్ ఈజ్ యువర్ నీడ్ ఇన్ టేకింగ్ అప్ ద నేమ్? సో నేమ్స్ ఎందుకు మారుస్తున్నారు? డెఫినెట్లీ ఇప్పుడు సపోజ్ లెట్స్ ఐపీసీ ఉంది, ఆ ఒక్క స్టేట్లో ఏవైతే ఐపీసీ ఉంటుందో దాన్ని మళ్ళీ కన్వర్షన్స్ ఉంటాయి, ట్రాన్స్లేషన్ ఇంటూ దట్ పర్టికులర్ స్టేట్స్ అఫీషియల్ లాంగ్వేజ్. సపోజ్ మన ఆంధ్రాలో తెలుగు మాట్లాడుతుంటే ఉన్న ఐపీసీ సెక్షన్ తెలుగు ట్రాన్స్లేషన్ బుక్స్ కూడా ఉంటాయి అక్కడ. సో ఎప్పుడైతే ఆల్రెడీ ఆ లాంగ్వేజ్ బుక్స్ ఉన్నప్పుడు మరి ఎందుకు మీరు హిందీ నేమ్స్ ఇవ్వాలి? వాట్ ఈస్ ద నెసెసిటీ? ఓకే, సో యా, it raises a doubt whether the changes are far too few to warrant from being enacted fresh, or deletions and amendments may have achieved in the same purpose. It is some consolation that Sanhitas are said to be scrutinized by Parliament standing committees as the consultation process appears inadequate. So ఈ కన్సల్టేషన్ ప్రాసెస్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ ఉంటాయి కదా, విచ్ విల్ రికమెండ్. సో దీన్ని ఇంకా ప్రాపర్గా అసలు మీరు కన్సల్ట్ అయినట్టు లేరు అన్నది ఒక క్రిటిసిజం. Next, in substance, the deletion of sedition is welcome and its apparent equivalent, the new section 150, does not use overboard terms such as promoting disaffection against the government or bringing it hatred or contempt. So ఏం చెప్తున్నారు,
సో ఏదైతే ఈ డెలిషన్ ఆఫ్ సెడిషన్ లా ఇస్ ఇట్స్ వెల్కమింగ్ థింగ్. సో ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రొటెక్షన్, ఇన్ ద నేమ్ ఆఫ్ సెక్యూరిటీ. అసలు సెడిషన్ లా అంటే ఏంటండి, ఎవరైనా సరే త్రూ దేర్ గెస్చర్స్ కానీ త్రూ దేర్ వర్డ్స్ కానీ ఇఫ్ దర్ ఇన్సైటింగ్ పీపుల్ని రెచ్చగొట్టే విధంగా చేసినట్లయితే వాళ్ళని they can be prosecuted, they can be taken into jail. సో ఇది సెడిషన్ లో. ఓకే, సో ఇన్ ద నేమ్ ఆఫ్ వీళ్ళు ఇంకా రెచ్చగొడతారని కూడా వీళ్ళు తీసుకునేచ్చు లోపలికి. రైట్ నౌ దట్ సెడిషన్ లా ఈజ్ వెల్కమింగ్ బికాస్ దట్ ఈస్ అ కొలోనియల్ మైండ్ సెట్. ఒకప్పుడు న్యూస్ పేపర్ ప్రింట్ చేసినప్పుడు కూడా ఆ న్యూస్ పేపర్లో గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా ఉంది. దిస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ బిఫోర్ ఇండిపెండెన్స్. సో బ్రిటిషర్స్కి అగెయిన్స్ట్గా ఉంది అన్న దాంతో వాళ్ళని లోపల తీసుకొని జైల్లో పెట్టేసేవాళ్ళు అనమాట. అండ్ దే బీన్ వయలేటెడ్, దేర్ హ్యూమన్ రైట్స్ ఆర్ బీయింగ్ వయలేటెడ్, ఆల్సో థింగ్స్. సో దీన్ని కొలోనియల్ టైమ్ లాని దీన్ని రిపీల్ చేయాలని చెప్పి ఆల్మోస్ట్ డిఫరెంట్ డిబేట్స్ వర్ going on, right? It's apparent equivalent. The new section 150 does not overboard terms such as promoting disaffection against the government or bringing it hatred or contempt. It criminalizes promoting secessionism, separatism, armed rebellion, but also targets subversive activism, and endangering the sovereignty and unity should not be allowed to be misused. So ఇక్కడ ఇంకో క్రిటిసిజం ఏం చెప్తున్నారంటే, రైట్, యూ హ్యావ్ టేకన్ అ డెసిషన్ దట్ మీరు త్రూ ఈ సెడిషన్ లాని మీరు క్యాన్సిల్ చేశారు, న్యూ సెక్షన్ 150ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఆ సెక్షన్లో డిసఫెక్షన్, హేట్రెడ్ అండ్ కంటెంప్ట్ అన్న వర్డ్స్ వాడలేదు, దట్ ఈస్ గుడ్. బట్ వాట్ ఆర్ ద వర్డ్స్ దట్ దే యూజ్డ్? సెక్సెషనిజం, సెపరేటిజం, ఆర్మడ్ రెబిలియన్. ఎవరైతే సరే వెపనైజ్డ్గా కానీ సపరేటిజంగా వాళ్ళు మాట్లాడుతున్నా, వాళ్ళు ఆ పర్టికులర్ థింగ్స్ని ఇన్వోక్ చేస్తున్నా, దెన్ ఇట్ ఆల్సో టార్గెట్స్ ద సబ్వర్సివ్ యాక్టివిటీస్ అండ్ ఎంజరింగ్ ద సావరిటీ. అంటే ఏవైతే మన సావరిటీని, యూనిటీని డిస్టర్బ్ చేస్తున్నాయో అలాంటి ఒక యాక్టివిటీస్ని ఏవైతే తీసుకున్నా వాళ్ళని కూడా మేము దే కెన్ బి కంటెంప్టెడ్ అండర్ లా అన్నది పాయింట్. సో రైట్ నౌ ద ఎడిటర్ ఈజ్ క్రిటిసైజింగ్ దట్ if you are doing this, how far it is being used efficiently. It should not be misleading. Where is this? It should not be misused. Another point, right? So another potentially misusable provision is section 195. So inkokati section 195 anedi inkoti kuda misuse cheyabadindi. So you need to remember the sections. Section 150 is one section which can be probably misused. Enduku దీన్ని under the name of sovereignty, unity and integrity. So రేపు పొద్దున ఎవరో ఒకరు ఏదో ఒక మాట్లాడినా సరే under the name of sovereignty, under the name of unity, so you are making this as a separatism అని చెప్పి లోపల వేసేయచ్చు కదా. So what is the point there? Most often that can be misused another point, right? So next, another potentially misusable section ఏదైతే ఉందో which is section 195, which is equivalent to section 153B of IPC. So you don't need to know which is equivalent, you need to know another important amendment which they have made, section 195. It penalizes or penalizing making or publishing false or misleading information jeopardizing the sovereignty, unity, integrity and security of India. So ఏం చేస్తున్నారు వీళ్ళు, if there is any kind of fake news or news which is not genuine, then and it is affecting the sovereignty and unity or integrity of the country, then that particular news ఎవరైతే చేశారో వాళ్ళ మీద they will be penalized. So again వాళ్ళ మీద కేసు అనేది వేయొచ్చు అన్న పాయింట్, రైట్? While mob lynching or organized crime or new sections, a significant omission is hate speech, even though defining it and punishing it has been under discussion for some years. సో ఇంకొక పాయింట్ ఏం చెప్తున్నారు, సో మాబ్ లించింగ్ ఆర్ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఆర్ న్యూ సెక్షన్స్, కానీ హేట్ స్పీచ్ అన్న దాన్ని ఒమిట్ చేశారు. more times, more often people have been recommended that hate speech అన్న దాన్ని కూడా క్రిమినలైజ్ చేయండి అన్నది పాయింట్. రైట్ నౌ దే హావ్ రిమూవ్డ్ దిస్, సో దట్ ఈస్ అ ఇష్యూ, రైట్? సో ఇట్ హ్యావ్ బీన్ అండర్ డిస్కషన్ ఫర్ సెవరల్ ఇయర్స్ టు మేక్ ఇన్ టు, సో ఈ హేట్ స్పీచ్ ఏదైతే ఉందో ఎవరైతే సరే హేట్రెడ్గా మాట్లాడి సొసైటీని మళ్ళీ రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారో దాన్ని కూడా క్రిమినలైజ్ చేయండి అని చెప్పి ఎప్పటి నుంచో డిస్కషన్ ఉన్నప్పటికీ దే హ్యావెంట్ taken that into consideration. However, what they have taken, mob lynching, organized crime. So ఎవరైతే సరే ఇప్పుడు ఎథనిక్ వైలెన్సెస్ జరుగుతున్నాయి కదా, హర్యానాలో కూడా మాబ్ లించింగ్ జరగడము, లేదంటే ఇప్పుడు మణిపూర్లో కూడా ఏవైతే సరే ఈ వైలెన్స్ అనేది ట్రిగర్ చేస్తున్నారో, ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది ఎక్కడైతే ఉందో వాళ్ళందరినీ కూడా క్రిమినలైజేషన్ చేస్తున్నారు, దే విల్ బి పీనలైజ్డ్, రైట్? సో ద ప్రొసీజర్ కోడ్ ఎనేబుల్స్ కండక్ట్ ఆఫ్ ట్రయల్ ఆఫ్ ప్రొక్లైమ్డ్ అఫెండర్స్ ఇన్ అబ్సెన్షియా, మేకింగ్ వీడియోగ్రఫీ ఆఫ్ సీజర్స్ mandatory is welcome. ఇంకోటి ఏం చేస్తున్నారు,
So making videography of seizures mandatory is welcome, and the procedure enables the conduct of crime proclaimed by offenders is absentia. So వీళ్ళు ఏం చెప్తున్నారు, ఏవైతే ఈ వీడియోగ్రఫీస్ ఏవైతే చేస్తున్నారో which can showcase clearly, so they have accepted it as an evidence, right? Next, so to provision were deemed sanction if authorities fail to grant it within 120 days. ఇంకొక మెయిన్ పాజిటివ్ థింగ్ ఏం చెప్పారంటే 120 days లోపల వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకపోయినా, వాళ్ళు కరెక్ట్గా పోలీసు వాళ్ళు ఇవ్వకపోయినా, ఇట్ డీమ్స్ యాజ్ పాజిటివ్. ఇది ఆల్రెడీ నేను చెప్పాను, right? I mean on Saturday. However, the remand provisions seem to permit police custody beyond the current 15-day limit, attracting some criticism. So police custody lo 15 days minchi unchakuddu, but right now they have exceeded that limit, which can again be potentially misused. The new laws needed critical scrutiny but not new names. So ఇది great criticism article andi. So whenever you wanted to mention how far the changes renaming the particular laws is efficient, definitely this particular year an expected question anywhere, okay? So ఎంత వరకు ఇది యూస్ఫుల్ అని అనుకున్నప్పుడు ఈ పాయింట్స్ నేను మెన్షన్ చేయొచ్చు. డెఫినెట్లీ వెరీ గుడ్ ఆర్టికల్, రైట్? సో ఇన్ దాట్ వే యూ నీడ్ టు గో విత్, బట్ మోస్ట్ ఆఫన్ ఐ ఫీల్ లైక్ వాట్ ఎవర్ ఆర్ ద ఎడిటోరియల్స్ యూ నీడ్ టు గో బై యువర్ సెల్ఫ్. సో దాన్ని చదువుకుంటూ, యా థ్యాంక్ యూ, నో ప్రాబ్లం. సో దాన్ని చదువుకుంటూ వాట్ వీ కెన్ సే, మీ డిక్షనరీస్ ఏవైతే ఉన్నాయో పక్కన పెట్టుకొని, ఇఫ్ అట్ ఆల్ యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్, డెవలపింగ్ ఒపీనియన్స్ ఆన్ యువర్ సెల్ఫ్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ బై రీడింగ్ ఎడిటోరియల్స్, ఓకే? సో ఇవి ఆర్టికల్స్ ఏంటంటే న్యూస్ చెప్పడం, ఎడిటోరియల్స్ అంటే ఒపీనియన్స్ అర్థం చేసుకోవడం. సో ఎవ్రీ అదర్ పర్స్పెక్టివ్ విల్ బి డిఫరెంట్. దట్ ఈస్ వై ఐ సజెస్ట్ యూ పీపుల్ టు గో త్రూ దట్, ఓకే? ఫైన్. సో దిస్ ఇస్ డన్, ఐ థింక్. నో, పర్మనెంట్ సెక్యూరిటీ యూనిట్స్ ఆఫ్ ఆల్ కోర్ట్స్, జస్ట్ సెకండ్, డిడ్ ఐ స్కిప్ ఎనీథింగ్? యా, దిస్ ఇస్ డన్, రైట్? Next, India-China to hold military talks today. 18th round. So ఏం జరుగుతుంది ఇక్కడ, G20 మీటింగ్, ప్రెసిడెన్షియల్ మీటింగ్, దట్ ఈస్ కాల్డ్ లీడర్స్ సమిట్, న్యూఢిల్లీలో సెప్టెంబర్ నెక్స్ట్ మంత్లో న్యూఢిల్లీ G20 సమిట్, లీడర్స్ సమిట్ అనేది జరుగుతుంది. వేర్ ఎవ్రీ అదర్ కంట్రీ, లీడర్ కంట్రీ, అదే మెంబర్ కంట్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రెసిడెంట్స్ విజిట్ అనేది జరుగుతుంది. ఇన్ ద సేమ్ లైన్ చైనీస్ ప్రెసిడెంట్ విల్ ఆల్సో బి విజిటింగ్ ఇండియా, ఓకే? హై లెవెల్ సమిట్ కదా. సో దానికి ముందు ఈ యొక్క ఇష్యూస్ ఏవైతే బార్డర్ ఇష్యూస్, ఎస్పెషలీ నియర్ లదాఖ్, ఈస్టర్న్ లదాఖ్ రీజన్, మనకు LAC రీజన్ ఉంది కదా, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ రీజన్, ఆ ఒక్క ప్లేసెస్లో అట్లీస్ట్ స్టేటస్ క్యూ అన్న, అంటే ఈ రీసెంట్ లైన్స్లో ఏం చేశారంటే వాళ్ళు ఉన్న లైన్ కన్నా ఇంకొంచెం ఎక్స్ట్రాగా వచ్చేసారనమాట. సో దట్ ఈస్ వై వాట్ దే ఆర్ ట్రైంగ్ టు డూ, అట్లీస్ట్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ దట్ స్టేటస్ క్యూ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ దిస్ పర్టికులర్ టాక్స్ విత్ చైనా today. So రేపు ఆర్టికల్స్ క్లారిటీగా వస్తుంది ఏం జరిగింది అని. The focus will be on disengagement from Depsang and Demchok. So we'll see where are these places. ఒక్కసారి we'll see where are these places so that you can understand. Depsang and Demchok. కనబడుతుందా Depsang? I think you can see. So Depsang here, so near to this only you will be having Demchok. This Demchok. So Demchok, I don't know where it is. I don't think it is visible. Fine. Demchok అనేది ఈ పక్క ఏరియాలో ఉంది. సో ఇక్కడ వచ్చేది మనకి ఇందాక, నెక్స్ట్ ఇక్కడ ఒకటి. సో టూ థింగ్స్ ఆర్ దేర్, రైట్? సో ఐ విల్ షో యూ. So, this is Demchok, right? Next here you have Depsang.
దెప్సాంగ్లో. సో ఈ ప్లేసెస్లో డిసెంగేజ్మెంట్ కోసం మాట్లాడుతున్నారు. యూ నీడ్ టు అండర్స్టాండ్, యూ నీడ్ టు కీప్ ద మ్యాప్ అండ్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఫైన్. సో ఎస్, the focus will be on disengagement from Depsang and Demchok. The Indian side will be led by Lieutenant General Rashim Bali, commander of Leh-based 14 Corps, and previous round was held in April. The New Delhi has maintained that ties cannot go back to normal till the standoff along LAC is resolved. So we'll end up to New Delhi lo, and like India is mentioning that until unless it is being restored, at least status quo. సో వీళ్ళు ఆక్యుపై చేసిన ప్లేసెస్ కన్నా ఇంకొంచెం కరెక్ట్గా ప్లేసెస్ ముందు ఎక్కడ ఉన్నారో అట్లీస్ట్ అక్కడ వరకు అయినా వచ్చినప్పుడే వీ కెన్ అట్లీస్ట్ కంటిన్యూ అన్నది మన ఇండియన్స్ యొక్క వాదన. రైట్. సో విల్ సీ the article. India and China are set to hold 19th round of COPS commander talks on Monday at Chushul as part of ongoing efforts to resolve the standoff in eastern Ladakh, defense sources said. So the talks come less than a month ahead of G20 leaders summit. చెప్పాను కదా, సో ఎప్పుడైతే ఆ G20 summit leaders summit ఏదైతే ఉందో దానికి ముందే 1 month ముందే డిస్కస్ చేసుకోవాలి, బికాస్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ చైనాస్ ప్రెసిడెంట్ Xi Jinping to visit this particular summit in Delhi, New Delhi. Right. So Indian stance has been consistent that ఏది మన యొక్క స్టాన్స్ ఏంటి, లైక్ వాట్ ఈస్ ఆర్ ఆర్గ్యుమెంట్ అన్నది హ్యాస్ బీన్ కన్సిస్టెంట్, దట్ ఈస్ రెస్టరేషన్ ఆఫ్ స్టాటస్ క్యో యాంటే యాజ్ ఆన్ ఏప్రిల్ 2020. సో ఏప్రిల్ 2020 నాటికి మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ వరకైనా మెయింటైన్ చేయండి, లేటర్ ఆన్ వీ కెన్ రిజాల్వ్ ద రెస్ట్ ఆఫ్ ద ఇష్యూస్ అన్నది మన పాయింట్. అండ్ ద ఫోకస్ షుడ్ బి ఆన్ ద డిసెంగేజ్మెంట్ ఫ్రమ్ దెప్సాంగ్ అండ్ డెమ్చోక్. ద అబోవ్ ఎంటైల్స్ రెస్టరేషన్ ఆఫ్ patrolling rights till the traditional patrolling points. సో ఒకప్పుడు మనకి ఏవైతే పాయింట్స్ ఉన్నాయో దాన్ని దాటి రీసెంట్గా ఇన్వేషన్స్లో వాళ్ళు ముందుకు వచ్చేసారనమాట. సో ఈ పర్టికులర్ 2 ప్లేసెస్లో జస్ట్ గో బ్యాక్ టు యువర్ ఓన్ ఎర్లియస్ట్ ప్లేస్ వేర్ యూ హ్యావ్ ఆక్యుపైడ్. దట్ ఈస్ వాట్ ఇండియన్స్ ఆర్ మెన్షనింగ్. యాజ్ ఇన్ ద ఎర్లియర్ రౌండ్, ద ఇండియన్ సైడ్ ఫర్ ద టాక్స్ ఆర్ బీన్ లెడ్ బై దిస్ పర్టికులర్ పర్సన్. దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. సో ఎస్, లాస్ట్ మంత్, అంతకుముందు లాస్ట్ మంత్ ఏప్రిల్ అలా జరిగిందని చెప్పాం కదా, దట్ హెస్ బీన్ హ్యాపెండ్. April or in which month? Just a second. Fine. Recently they have met. That place is in Jakarta. So Jakarta lo kalisi mana oka national advisor, national security advisor Ajit Doval garu and their counterpart there have met this particular Chinese foreign minister. Okay, so they met and they have already discussed, but they haven't got into proper consensus. So వాళ్ళు ఒప్పుకోలేదు, మనం ఒప్పుకోలేదు. So right now they are going to meet today. We will see the updates in tomorrow's class. We will get an article definitely. Right. So Supreme Court proposes permanent security units of all courts. So ఏ courts అయితే ఉన్నాయో suggests comes amid increasing number of violent incidents on court premises. Court has asked the high courts to prepare security plans in consultation with the state level authorities. So high courts ఏవైతే ఉన్నాయో, సుప్రీం కోర్ట్ ఏదైతే ఉందో, వీటి చుట్టుపక్కల పర్మనెంట్ బాడీ గార్డ్స్, సో పర్మనెంట్ పోలీసింగ్ యూనిట్స్, సెక్యూరిటీ యూనిట్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. దీని బ్యాక్డ్రాప్ ఏంటి? సో షూటింగ్ జరగడము, ఒక క్రిమినల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద షూటింగ్ జరగడము, ఇవన్నీ కామన్గా జరుగుతూ ఉన్నాయి అనమాట. ద గ్రోయింగ్ ఇన్సిడెంట్స్. సో ఆల్మోస్ట్ లైక్ ఇన్ దీస్ 6 months వీ హ్యావ్ ఐడెంటిఫైడ్, లైక్ అది క్రిమినల్ కేసు కాబట్టి దాని పెద్ద ఇంపార్టెంట్ లేదు కాబట్టి మనం ఆ ఆర్టికల్ డిస్కస్ చేయలేదు. బట్ సో ఆల్మోస్ట్ లైక్ అరౌండ్ 4 to 5 incidents recently have been in the paper regarding these shootings. సో ఆ హైకోర్టు కానీ కోర్టు ఆవరణలో షూటింగ్స్ జరగడము, క్రిమినల్ అఫెన్స్ జరగడం అనేది కామన్గా జరుగుతుంది. సో ఉన్న వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ యొక్క స్టెప్ అనేది సుప్రీంకోర్టు తీసుకోవాలని అడిగింది. సో వాట్ ఇట్ హ్యాస్ మెన్షన్ ఫర్ ఆల్ ద హై కోర్ట్స్, గో అండ్ టేక్ పర్మిషన్ అండ్ గో అండ్ సీక్ ఫర్ దిస్ స్టేట్ లెవెల్ అథారిటీస్ ఫర్ సెక్యూరిటీ ఫోర్సెస్, పర్మనెంట్ సెక్యూరిటీ ఫోర్సెస్ అరౌండ్ ద కోర్ట్ అని చెప్పింది. సో సుప్రీం కోర్ట్ హ్యాస్ ప్రపోజ్డ్ పర్మనెంట్ సెక్యూరిటీ యూనిట్స్ టు గార్డ్ court complexes around the country, recalling the incidents of gunfire and violence on court premises. ఇది కాన్స్టెంట్ గా ఇంక్రీజ్ అవుతుంది. సో సేఫ్టీ at risk. It is appalling that court premises in the national capital itself in the past year also have witnessed at least 3 major incidents of gunfire. Only Supreme Court lo. So ఢిల్లీలో క్యాపిటల్ సిటీలో మాత్రమే రీసెంట్లీ టిల్ ఇన్ ద పాస్ట్ ఇయర్, ఈ 1 year స్పాన్ లో 3 సార్లు గన్ ఫైరింగ్ అనేది చోటు చేసుకుంది. Right. So preserving the sanctity of the courts as a space where justice is administered and the rule of law is being upheld
being non-negotiable, it is crucial that judicial institutions take comprehensive steps to safeguard well-being of all stakeholders. So a person convict avvachu avvakapochu poni innocent kuda avvachu, whoever it is, so their life, right to life is again being protected. సో సుప్రీం కోర్టులో అది ప్రొటెక్ట్ చేయాలంటే, హైకోర్ట్స్లో కూడా ప్రొటెక్ట్ చేయాలంటే దే హ్యావ్ టు గో విత్ ద పోలీసింగ్ ఫోర్స్ అనేది వీళ్ళ పాయింట్, రైట్? సో దట్ ఈస్ అబౌట్ దిస్ ఆర్టికల్. సేమ్ థింగ్ దే హ్యావ్ మెన్షన్ again and again, which is not required. We'll go with the next. Explanatory articles kuda pedda important em ledu. So ee article important for your SNT, that too to only one extent. So recent ga manam chusam edaithe Indian Defense Minister steps తీసుకున్నారు, వాళ్ళ యొక్క OS ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది కదా, దాన్ని ఎర్లియర్ మైక్రోసాఫ్ట్, ఈవెన్ నౌ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ బి యూజింగ్ మైక్రోసాఫ్ట్ అప్లికేషన్సే కదా, మైక్రోసాఫ్ట్ వర్డ్ అని, ఎక్సెల్ అని ఇలా వాడుకుంటున్నాం కదా. సేమ్ వే ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి ఇంకొక ఓఎస్కి, ఉబంటు లెడ్ ఓఎస్ విచ్ ఇస్ మాయా, దానికి షిఫ్ట్ అవుతున్నారు అని చెప్పారు. సో దే హావ్ గివెన్ ఓపెన్ స్టేట్మెంట్ దట్ వీఆర్ గోయింగ్ టు షిఫ్ట్ అవర్ ఓఎస్ టు ఉబంటు లెడ్ this Maya instead of Microsoft, as it is more vulnerable. So cyber security issues plus cracking of firewalls easy ga undi Microsoft lo annadi veela opinion, right? So Ubuntu based Maya operating system has been developed by Indian government agencies within 6 months and is aimed at preventing the cyber criminals into malware attacks. So malware attacks evaithe ee cyber criminals chestunnaro dan nunchi prevent cheyadaniki, who are increasingly targeting critical infrastructure and government agencies. So that is what their opinion, right? So enduku switch cheyabadi jarigindi anadi chuddam. So India's switch to Ubuntu based Maya comes at a time when cyberspace is increasingly becoming vulnerable to malware and ransomware attacks. An almost 3-year-old cyber attack made governments around the world rethink of cyber strategy. So continue, and you need to know one more thing, that India is one of the most prone country for this malwares and ransomware attacks. So మన చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్ బార్డర్స్లో కూడా మనకి ఇష్యూస్ ఉన్నాయి, అండ్ ఫ్రమ్ అ కంట్రీ లైక్ చైనా they can attack every other system available. So their cyber security modules are very much strong. So right now చూసుకున్నట్లయితే ఒక కంట్రీ మీద గెలవాలి అంటే యుద్ధానికి పోవాల్సిన అవసరం లేదు. ఒక వైరస్ ఇంట్రడ్యూస్ చేసినా చాలు, లేదు వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్, క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ట్యాప్ చేసి దాన్ని స్క్రేప్ చేసినా చాలు. This will be sufficient to destroy that particular country as a whole or world as a whole in that matter, right? So mana critical infrastructure protect chesukodam anedi mana crucial thing, and that too this is defense. So manaka strategies ivanni kuda danlone untadi kada. So why this article is important is that they have mentioned recent attacks. So ela jarigindi enta jarigindi anadi mention chesaru, which you can add on, right? Let me mention. So in December 2020 the cyber security firm which is FireEye, now rebranded as Trellix, discovered a cyber spy campaign that compromised dozens of government agencies and private organizations in US. So em jarigindi eppudu case idi, so recent case 2020 ani gurtupeట్టుకోండి. So when you are writing in an answer, so you need to understand clearly that December 2020 ki సైబర్ సెక్యూరిటీ ఫర్మ్ FireEye కనుక్కుంది ఏంటి అంటే, ఇండియన్ గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ కంప్లీట్ డజన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, వాళ్ళ యొక్క ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఆల్మోస్ట్ అన్ని డేటా కూడా కాంప్రమైజ్ అయింది. ఎక్కడ? US. The firm noted that hackers found their way into cyber security and infrastructure security agency, which is CISA, a unit within Department of Homeland Security. So the department is tasked with the protection of government's networks from cyber attacks. This attack on CISA was found to originated from a Russian intelligence service, SVR, in FireEye's report. So ఏమైంది? ఈ యొక్క అటాక్ ఆన్ CISA was found to have originated ఎక్కడి నుంచి? రష్యా నుంచి ఐడెంటిఫై చేయబడింది. We don't know whether it is by Russian officials or not, but the origination of place is from Russia. So there is something which is our dark web, something which is outside of common public. మనం చూడగలిగింది అవతల జరిగేది కంప్లీట్ డిఫరెంట్ అండి. సో మన యొక్క డేటా సెక్యూరిటీ కాంప్రమైజ్ అవుతుంది. ఏదైతే మనకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలో ఆ ఏజెన్సీని కాంప్రమైజ్ చేస్తున్నారు. That is why right now they have taken strict decisions to convert into Ubuntu led or Ubuntu based Maya as an OS system. So additionally
IT software provider SolarWinds network management software Orion, developed hundreds of computers globally, was used by hackers to plant malware masquerading as a software update from the company. So వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ SolarWinds అనే కంపెనీ దీంట్లో అప్డేట్ వచ్చింది అని చెప్పినప్పుడు ఆబ్వియస్లీ ఇఫ్ దర్ ఇస్ ఎనీ కైండ్ ఆఫ్ అప్డేట్ వి క్లిక్ ఆన్ ఫర్ ఆ ఆటో అప్డేట్ ఫీచర్. సో కామన్ కదా, ఆ ఆటో అప్డేట్ ఫీచర్ ఇంట్రడ్యూస్ చేయగానే దానిలోనే మాల్వేర్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు వీళ్ళు. This is very crucial to protect our country's information and they are compromising it, right? So the networking software company's products are used by 3 lakh. So it's around 3 lakh customers around the globe, but nearly 18,000 customers downloaded the compromised software from Orion around as per the media reports. So 3 lakhs mandi users unte అందులో 18,000 మంది ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నారు ఈ సాఫ్ట్వేర్ ఏదైతే కాంప్రమైజ్ అయిందో. సో ఇమాజిన్ ఇఫ్ దర్ ఇస్ ఎనీ గవర్నమెంట్ సర్వెంట్. Okay, so that is what the issue here. So Microsoft own systems were breached in this attack. So evaithe Microsoft unna they have been easily breached, that is why they are converting completely OS to some other thing. But this is not it, this is just the beginning. So you need to know that they have to work more. So elanti oka software ni kuda hack cheyaleni vidhanga develop cheyali. There is no guarantee definitely that this particular system will not be completely compromised, but they are trying out ways ante, right? So yeah, the company also identified that 40 of its customers had installed the malware as part of their update process. So the Redmond based company also sent software patches and similar to Orion update. So meeku teliyali ఏ కంపెనీస్ చూడండి, say there is a Redmond and what is the other one, SolarWinds. ఇవన్నీ కూడా in the name of software update they are introducing malware into systems. So be cautious which of the applications that you are downloading to, right? An open source feature. So such cyber security threats arising from proprietary software was once again making global governments look to free and open source software to develop on their own OS. So వీళ్ళు ఏం చెప్తున్నారు, instead of depending on this Microsoft or something which is free open OS ఏవైతే ఉన్నాయో దాని బదులు వాళ్ళ కంట్రీ ఒక OS ని డెవలప్ చేసుకుందాం అని ఆలోచిస్తున్నారు. Right, according to the findings from a survey by the Center Strategic and International Studies, a total of 669 open source policies initiatives were taken by the governments around the world between 1999 to 2022. After a spike in uses of FOSS in 2003, interest in such software continues in constant overall. So in అవసరం లేదు, you need to understand that 1999 నుంచి జనాలు తొందరపడుతున్నారు, but in India right now we have taken the decision that we should not be depending on Microsoft OS and they are shifting to Maya అన్నది అర్థం చేసుకోండి, which is Ubuntu based OS. So that's it about this article. You can just go through that. Rest of it is not much important. Yes. So మన యొక్క ప్రొటెక్షన్ సిస్టమ్ మాత్రం నేమ్ గుర్తుపెట్టుకోండి. OS వచ్చి మాయా, ప్రొటెక్షన్ సిస్టమ్ అందులో ఉన్న సెక్యూరిటీ సిస్టమ్ పేరు చక్రవ్యూహం అని గుర్తుపెట్టుకోండి. చక్రవ్యూహ్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ అవర్ ప్రొటెక్షన్ సిస్టమ్. So that's it about this today, about today's articles. All articles are done. So we'll meet again in tomorrow's session. Thank you.